హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే చాంగడ్డ పులుసు ఒక్కసారి నా పద్ధతిలో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. ముందుగా ఒక 1/4 కేజీ చాంగడ్డలు తీసుకొని నీట్‌గా కడుక్కొని నీళ్ళల్లో వేసి ఉడకపెట్టుకున్నానండి. ఇప్పుడు పైన తొక్క తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక ఆనియన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 3 టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. పెద్ద టమోటాలండి. టమాటాలు ఎక్కువ వేస్తేనే పులుసులోకి బాగుంటుందండి. ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి పొడి అండి, పులుసులోకి పొడి అండి. కడాయి పెట్టుకొని 1.5 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు వచ్చి మెంతులు వేద్దామండి. మెంతులు ఎక్కువ వేసామంటే చేదు వస్తుంది కాబట్టి చిటికెడు వేసామంటే సరిపోతుంది. ఇప్పుడు దోరగా ఫ్రై చేద్దామండి. ఈ పొడి కానీ మాడిపోయిందంటే టేస్ట్ బాగుండదండి. అందుకని మనం మాడకుండా సిమ్లో పెట్టుకొని ఫ్లేము అప్పుడు మనం బాగా ఫ్రై చేద్దామండి. కొంచెం దూరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. నేను దీన్ని అయితే రోల్లో వేసుకొని దంచుకుంటున్నానండి. మనం వేడిగా వేసుకోవచ్చండి, రోల్లో అయితే బాగుంటుంది. అదే మిక్సీలో అయితే వేడిగా వేయకూడదండి. ఈ లోపల మనం కడాయి పెట్టుకుందాము. నేను గ్యాప్ ఇచ్చి దంచుతూ ఉంటానండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసాను. అవి చిటపట అనిన తర్వాత ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేద్దాము. పచ్చిమిర్చి వేసి అవి బాగా దోరగా వచ్చేంత వరకు మనము ఫ్రై చేద్దాము. కొంచెం దోరగా వచ్చిన తర్వాత మనము టమోటా ముక్కలు వేద్దామండి. టమోటా బాగా మెత్తబడాలండి. టమోటా ఎంత బాగా మెత్తబడితేనే మనకు పులుసులలోకి గుజ్జు బాగుంటుంది. ఈ లోపల మళ్ళీ మనం దంచుకుందామా అండి. నేను గ్యాప్ ఇచ్చి దంచుతూ ఉన్నానండి. అక్కడే స్టవ్ కాడే పెట్టుకొని చూడండి బాగా దంచేసాను, అయిపోయిందండి. ఇంకా తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనకు టమోటా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం చాంగెడ్డ దుంపలు ఉన్నాయి కదండి, అవి వేసేద్దామండి. ఈ చామదుంపలు అంటారు, కొంతమంది చామగెడ్డలు అంటారు. మా సైడ్ అయితే చామగెడ్డలు అంటారండి. ఇప్పుడు బాగా ఫ్రై చేద్దామండి. నూనెలోనే ఈ చామగెడ్డలని బాగా ఫ్రై చేద్దామండి. సరిపడా ఉప్పు వేద్దాము. ఒక 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేద్దాము. 1 టీ స్పూన్ వచ్చి కారపొడి వేద్దాము. వేసి బాగా ఫ్రై చేద్దామండి. నూనెలోనే మనం ఉప్పు, పసుపు, కారం ఈ చామగెడ్డలకి పట్టేటట్టు బాగా ఫ్రై చేద్దాము. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందామండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాము. ఆ పిప్పంతా తీసేసేసి బాగా పిండి పోసుకుందాము. కొంచెం నీళ్ళు పోసుకోండి మన పులుసుకు తగ్గట్టు. ఇప్పుడు బాగా ఉడకనిద్దామండి. చాంగెడ్డ పులుసు బాగా ఉడికితే బాగుంటుందండి. ఇప్పుడు మనం పొడి ఉంది కదండి, మనం ఇందాక దంచుకున్నాం కదా ఆ పొడి వేసేద్దామండి. పులుసులో పొడి అండి ఇది. ఈ పొడి వేసి చూడండి, పులుసు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. బాగా ఉడికి కూర దగ్గర పడిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే చాంగెడ్డ పులుసు రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి. మీరు మటుకు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాంగెడ్డ పులుసు అయితే ఎప్పుడు చేసినా మీరు ఇలానే చేసుకుంటారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.